విజయవాడ గవర్నమెంట్ ప్రెస్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహికి దిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి ఏంటి? విజయవాడ దాదాపు వైసీపీ సంబంధించి జగన్పై వ్యక్తం చేశారు. చేరుకొని అధికారంతో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం ఘర్షణ చేస్తుంది. దాదాపు గంట నుంచి కూడా వనరాజు విష్ణువుని ఇక్కడ నుంచి పంపించేస్తేనే తాను కూడా వెళ్ళిపోతానంటూ బోండా ఉమ అక్కడే పోటరీగా బైఠాయించారు. దీంతో రంగంలో దిగిన పోలీసు అధికారులు ఇరు వర్గాల నాయకులతో కూడా మాట్లాడారు. అయినప్పటికీ కూడా తహసీల్దార్ అని చెప్పడంతో కొద్దిసేపు ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మల్లాది విష్ణుని పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు పోలీస్ జీబు ఎక్కిస్తా ఉన్నారు. మరోవైపు బోండా ఉమ మాత్రం ఇంకా అక్కడే బైఠాయించారు. అయితే ఈ ఘర్షణ నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు మల్లాది విష్ణుపై గుడ్లు టమాటాలు ఇస్తున్న వైనంపై కూడా వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నిరసన వ్యక్తం జరిగిన గుడ్లు అతని మీద ఎలా విసురుతారంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. అయితే డిఎస్సి విషయంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తుందని మా బోండమ్మ చెప్తున్నారు. అందుకనే ఈ అబద్ధ ప్రచారాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే తాను ఈరోజు నేరుగా ఇక్కడ దీక్షా శిబిరానికి వచ్చి వారు చేస్తున్న అబద్ధ ప్రచారాలు అసత్యాలను అడ్డుకోవాలనే ఇక్కడ వచ్చినట్టు బోండమ్మ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా పోలీసులు వైసీపీ శ్రేణుల్ని పూర్తిగా ఇక్కడ నుంచి పంపించేసేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వైసీపీ
నాయకులు మాత్రం పోలీసుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఈ తాము దీక్ష చేస్తుంటే గోండామా వచ్చి అడ్డుకున్నారు, ముందు వారిని పంపించాలంటూ కూడా పట్టుబట్టారు. అయితే మొత్తం ఇక్కడ అనుమతి లేకుండా ఏ విధంగా దీక్ష చేపట్టారనే అంశంపై కూడా గోండామా పోలీసుల్ని ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నారంటూ మల్లాది విష్ణుని అరెస్ట్ చేశారు. ఆయన్ని ఇప్పుడు నేరుగా ఆ లారీ ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా మరోవైపు బోండా ఉమా అక్కడ బైఠాయించారు. ఈయన అరెస్ట్ చేసిన తర్వాత బోండా ఉమాని కూడా ఇక్కడ నుంచి పంపించే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మల్లాది విష్ణు లారీలు ఎక్కించి అరెస్ట్ చేసి లారీలు ఎక్కిస్తున్న విజువల్ కూడా మనం లైవ్లో చూస్తూ ఉన్న పరిస్థితి. ప్రధానంగా ఈ డిఎస్సి విషయంలోనూ మొదటి నుంచి కూడా వైసీపీ రాద్ధాంతం చేస్తుందని, అందుకనే ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఇప్పటికే లోకేష్ కావచ్చు ప్రభుత్వ పరంగా కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఎన్ని రకాల అనుమానాలు అయితే వ్యక్తపరిచారో జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ శ్రేణులు వాళ్ళందరూ సమాధానాలు చెప్పినప్పటికీ కూడా అయినా కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు? శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నామండి. మా కుటుంబాల కోసం చేయట్లా, మా బిడ్డల కోసం చేస్తున్నాం. శాంతియుత ధర్నా. రియంబర్స్మెంట్ అయ్యలేదు, అమ్మఒడి రాలేదు, మమ్మల్ని మా పిల్లలందరూ రోడ్డు పాలు చేసేసాడు. అవకతవకల గురించి మేము ప్రశ్నించడానికి వస్తే అది కూడా మా నాయకుడిని అలాగా మమ్మల్ని ఇలాగా డైరెక్ట్ గా ఎమ్మెల్యేనే వచ్చి కోడిగుడ్లతో కొట్టించి టమాటాలతో కొట్టించి మమ్మల్ని